వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టారు పబ్లిక్. నువ్వు చేసేదేంది? We are very happy, we are proud of our organization and the people of Indore. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. చెప్పండి సార్. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడేటోళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకు ఏంటండి ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104 107. నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి, ఆ దౌర్జన్యం కూడా సకారాది వీళ్ళకి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? Ifs and buts. Definitely Indore will see Indore BJP's mayor in this term and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి. అదొకటి మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్స్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్ గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు, ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో ఉన్నతనం రావాలి. ఈ ఎతకపోవడం, వేరే పార్టీలో ఎతకపోవడు, ఈయన ఎమ్మెల్యేలు ఆడ ఎతకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండగ కప్పుకున్నాం అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే. బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడితే గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఏం చేసిర్రు? ఈటల రాజేందర్ రాలే మాకు, రాజీనామా చేసిండు గెలిచిండు. రాజగోపాల్ రెడ్డి రాలే, రాజీనామా చేసిండు వచ్చిండు, సరే ఆయన ఓడిపోయిండు. ఇదేందండి ఫాల్తు రాజకీయాలు?